కుంభకోణం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న మిథున్ రెడ్డిని పరామర్శించారు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నో అరాచకాలు, అక్రమాలు చేస్తోంది అని ఆరోపించారు. మిథున్ రెడ్డి చేసిన నేరమేంటో స్పష్టంగా చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపించారు మాజీ ఎంపీ మర్ఖాని భారత్రాం. ఏమండి, ఇవాళ ఒక్కటే చెప్తా ఉన్నామండి. చంద్రబాబు నాయుడు గారు కొడుకు మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ పట్టుకుని ఆయన ఊరు మొత్తం ప్రతి గ్రామం కూడా ప్రచారం చేశారు. మేము వస్తే అంబేద్కర్ బ్లూ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ని తీసుకొస్తామని వాళ్ళు బాహాటంగానే చెప్పి ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. ఇవాళ మిథున్ రెడ్డి గారిని సుమారుగా 45 రోజులు అయినట్టుంది ఆయన అరెస్ట్ చేసి. ధనుంజయ రెడ్డి గారిని, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, వీళ్ళు నలుగురిని కూడా సుమారుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిది అయితే 80-82 రోజులు అయినట్టుంది. వీళ్ళది సుమారుగా 100 రోజులు అయినట్టుంది. అంటే అరెస్టులు చేస్తూ ఉన్నారు, ట్రయల్ ఏం చేస్తూ ఉన్నారు. మీరు ఛార్జ్షీట్ వేసి ఎవరైతే మీరు ముద్దాయిలుగా మీరు చెప్తా ఉన్నారో ఎప్పుడు మీరు ట్రయల్ చేశారు, మనీ ట్రయల్ ఎక్కడ జరిగింది, ఇవేమీ జరుపుకోకుండా కేవలం కక్షపూరితంగా ఇవాళ జైల్లో పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ రోజులు జైల్లో పెడితే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొడుకు మిథున్ రెడ్డి గారు కాబట్టి ఆయనకి ఆ కక్ష సాధింపు ఈ రకంగా తీసుకుంటూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దీనిపైన పూర్తి స్థాయి విచారణ. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి దగ్గర నుంచి ఎన్నో అరాచకాలు, అక్రమాలు సృష్టిస్తూ ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా లాఠీలు, లూటీలు, గృహదహనాలు, మానభంగాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుని వెళ్తున్నారు. మనం చూస్తే టీవీల్లో మనకే ఆశ్చర్యం వేస్తుంది. మనం సభ్యమాన ప్రపంచంలో ఉన్నామా లేదు ఎక్కడున్నామా అని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులు రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా దారుణం, దురదృష్టకరం. తర్వాత మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇది రెండోసారి. ఇంతకుముందు ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా ఒకసారి అరెస్ట్ చేశారు, ఇప్పుడు అరెస్ట్ చేశారు. ఆయనకి వాళ్ళకి ఏదైనా ఉంటే అడగండి, చెప్తున్నారు కదా అతను. ఆయన చేసినటువంటి నేరం ఏమిటి, లెక్కర్లో ఇన్వాల్వ్ అయినారని చెప్పానండి. ఆయన అడుగుతున్నాడు కదా, వాట్ ఎలిగేషన్స్ యు ఆర్ థ్రోయింగ్ ఆన్ హిమ్ చెప్పండి. మీరు ఎంత చెప్పినా కూడా అదే పద్ధతిలో ఉన్నారు. మిథున్ రెడ్డి అనేమన్నా దోష నిర్దోష? ఇప్పుడు ప్రస్తుతానికైతే ముద్దాయిగా ఉంది. మరి దోషిగా ఎలా చిత్రీకరిస్తారు మీరు? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీడియా ముందు ఏం మాట్లాడుతున్నారు? మీరు జైల్లో పెట్టినటువంటి వాళ్ళంతా దోషులే అయితే సంవత్సరం క్రితం వరకు ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి? ఆయన ఏమన్నా